Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class Social Chapter 9 Government Part 2 video. యాక్చువల్లీ పార్ట్ 1లో మనం గవర్నమెంట్ అంటే ఏంటి అండ్ గవర్నమెంట్ యొక్క ఆర్గన్స్ ఓకే సో గవర్నమెంట్ యొక్క ఆర్గన్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ అదేవిధంగా టైప్స్ ఆఫ్ గవర్నమెంట్లో మోనార్చీ, డెమోక్రసీ ఇవి రెండు కూడా టైప్స్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే సో మొనార్చీ వచ్చేసి ఇన్హెరిటెన్స్ ద్వారా పవర్ వస్తుందన్నమాట మొనార్చ్కు. అండ్ నెక్స్ట్ డెమోక్రసీలో అయితే ఎవరికైతే మేజర్ ఓట్స్ వస్తాయో అంటే ఆ సిటిజన్స్ అంతా కూడా ఓట్ వేయడం జరుగుతుంది. సో ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో సో వాళ్ళు రిప్రజెంటేటివ్గా ఎలెక్ట్ అవుతారు. కంటిన్యూషన్ వీడియో. లెట్స్ డూ. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్. రైట్ ద నేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ రెస్పెక్టివ్ బాక్సెస్. ఓకే మనకి ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే ఈ పిక్చర్స్ని బేస్ చేసుకొని ఈ గవర్నమెంట్ యొక్క నేమ్ ఏంటో మనం రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ పిక్చర్లో చూసినట్టయితే ద మెజారిటీ ఓట్స్ మేక్స్ డెసిషన్. సో ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో సో వాళ్ళ రిప్రజెంటేటివ్ అనమాట. అంటే ఇది డెమోక్రటిక్ డెమోక్రసీ కిందకు వస్తుంది. సో ఇక్కడ ఈ ఫిగర్లో చూసినట్టయితే మనం ఇక్కడ రాజు వచ్చేసి తన కొడుకు అయినటువంటి రాజకుమారునికి చెప్తున్నాడు. సో ఒకరోజు నువ్వు కూడా రాజు అవుతావు అంటే ఇలా రాజు తన కుమారునికి చెప్తున్నాడు. అంటే తన పవర్స్ని కుమారునికి ఇస్తున్నాడు. అంటే ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ పవర్ ఏ విధంగా వస్తుంది అంటే మొనార్చీ. సో ఇవి టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్. థింక్ అండ్ రెస్పాండ్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మొనార్చీ అండ్ డెమోక్రసీ? సో ఇక్కడ మొనార్చీకి అలాగే డెమోక్రసీకి డిఫరెన్స్ ఏంటి అంటే మొనార్చీ వచ్చేసి అంటే సో మొనార్చీలో పవర్స్ అన్నీ కూడా వాళ్ళకే ఉంటాయన్నమాట. ఓకే నెక్స్ట్ వాళ్ళ కొడుకుకు ఉంటుంది, ఆ తర్వాత ఆ కొడుకు వాళ్ళ కొడుకు ఉంటుంది. ఆ విధంగా పవర్స్ అనేవంతా కూడా వెళ్తూ వస్తాయి, జస్ట్ లైక్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఓకే కానీ డెమోక్రసీలో చూసినట్టయితే సో ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఓట్ వేయాల్సి ఉంటుంది. సో ఏ పర్సన్కి అయితే ఓట్స్ ఎక్కువ వస్తాయో అతను రిప్రజెంటేటివ్ అనమాట. డెమోక్రటిక్ గవర్నమెంట్స్. Democratic governments have been formed in most of the countries in the present world. India is also a democratic country. In democracy, there are two types. They are direct democracy and indirect democracy. Okay, so డెమోక్రటిక్ గవర్నమెంట్స్ వచ్చేసి ప్రపంచంలో ప్రతి ఒక్క కంట్రీస్లో ఉన్నాయని చెప్పొచ్చు. అంటే అన్ని కంట్రీస్లో కాకుండా చాలా వరకు ఉన్నటువంటి కంట్రీస్లో అంతా కూడా డెమోక్రటిక్ గవర్నమెంటే ఉంది. అండ్ మన ఇండియాలో కూడా డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉందన్నమాట. సో మన ఇండియాని డెమోక్రటిక్ కంట్రీ కూడా అనొచ్చు. ఈ డెమోక్రసీలో అగైన్ టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ డెమోక్రసీ, ఇంకోటేమో ఇండైరెక్ట్ డెమోక్రసీ. People directly participate in decision making. For example, Switzerland. The citizens gather at a place and take decisions or make laws in this country. This is possible here as there is less population. సో డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటి అంటే ఇక్కడ ప్రజలంతా కలిసి ఒక చోట కూర్చొని డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ అంటున్నారు. సో స్విట్జర్లాండ్లో డైరెక్ట్ డెమోక్రసీ అనేది ఉంది. ఒకే ప్లేస్లో సిటిజన్స్ అంటే ఆ దేశానికి చెందినటువంటి వాళ్ళంతా కూర్చొని సో వీళ్ళు డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదా లాస్ని కూడా తయారు చేయొచ్చు. ఓకే సో ఈ కంట్రీలో ఇలా ఉంది. సో ఇటువంటి డెమోక్రసీ ఎక్కడ ఉంటుందంటే ఏ కంట్రీలో అయితే లెస్ పాపులేషన్ ఉంటుందో అంటే జనాభా తక్కువ ఉంటుందో అటువంటి కంట్రీలో డైరెక్ట్ డెమోక్రసీ అనేది ఉంటుంది. ఇండైరెక్ట్ డెమోక్రసీ, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా అనొచ్చు. ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఇండైరెక్ట్లీ త్రూ దేర్ రిప్రజెంటేటివ్స్. Due to high population, most of the countries in the world, including India, are following indirect democracy. Okay, so ఇది indirect democracy is the form of democracy. Okay, so
ఇక్కడ జనాభా ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఇండైరెక్ట్ డెమోక్రసీని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా వరకు కంట్రీస్లో అంతా కూడా ఫాలో అవుతున్నటువంటి డెమోక్రసీ వచ్చేసి ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఎందుకంటే ఈ దేశాల్లో అంతా కూడా పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇక్కడ ప్రజలంతా కూడా ఏం చేయాలి అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే రిప్రజెంటేటివ్గా ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళ తరపున ఇండైరెక్ట్గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వరల్డ్లో ఉన్నటువంటి కంట్రీస్లో చాలా కంట్రీస్ అంతా కూడా ఇండైరెక్ట్ డెమోక్రసీనే ఫాలో అవుతున్నారు, ఇంక్లూడింగ్ మన ఇండియాతో పాటు. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉండడం వల్ల. ఇన్ ఏ ఇండైరెక్ట్ డెమోక్రసీ ఓన్లీ ద సిటిజన్స్ కెన్ మేక్ లాస్. ఆల్ చేంజెస్ హ్యావ్ టు బి అప్రూవ్డ్ బై ద సిటిజన్. The politicians only rule over parliamentary procedure. Switzerland has a long history of successful direct democracy. ఓకే, సో ఇక్కడ మనం ఇండైరెక్ట్ డెమోక్రసీ గురించి చెప్పాము. ఓకే, సో ఇండైరెక్ట్ డెమోక్రసీలో పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది కూడా ఇండైరెక్ట్గా ఉంటుంది. ఓకే, దెన్ డైరెక్ట్ డెమోక్రసీలో సిటిజన్స్ మాత్రమే చట్టాలను అమల్లోకి తెస్తారనమాట. ఓకే, వీళ్ళ ద్వారానే చేంజెస్ అన్నీ కూడా ఉంటాయి. ఎవరి వల్ల? పీపుల్స్ వల్ల. పీపుల్స్ అంటే సిటిజన్స్ అనమాట. ఓకే, ప్రతి ఒక్క పౌరుని యొక్క రోల్ ఇందులో ఉంటుంది. సో డైరెక్ట్ డెమోక్రసీలో ఇంకోటి ఏంటి అంటే ఈ పొలిటీషియన్స్ ఏం చేయరు, జస్ట్ పార్లమెంటరీ ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. సో వీళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. అండ్ మనం డైరెక్ట్ డెమోక్రసీలో ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ని చెప్పుకున్నాం. సో స్విట్జర్లాండ్కి కూడా ఒక లాంగ్ హిస్టరీ ఉంది. అంటే డైరెక్ట్ డెమోక్రసీ ద్వారా ఏ విధంగా సక్సెస్ఫుల్గా హిస్టరీలో చోటు సంపాదించుకుందో దీనికంటూ ఒక హిస్టరీ ఉందన్నమాట. Is it possible to implement direct democracy in India? Give reasons. సో డైరెక్ట్ డెమోక్రసీని మన ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమవుతుందా? నో, బికాజ్ ఇక్కడ జనాభా ఎక్కువ ఉండడం వల్ల మనం డైరెక్ట్ డెమోక్రసీని ఇంప్లిమెంట్ చేసామనుకోండి, సో చాలా వరకు నష్టాలు జరుగుతాయి అన్నమాట. హౌ డిడ్ డైరెక్ట్ డెమోక్రసీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ? సో డైరెక్ట్ డెమోక్రసీలో ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క సిటిజనే చేంజ్ అంటే ఏ చేంజెస్ రావాలన్నా కూడా ప్రతి ఒక్క సిటిజన్ ద్వారా అవుతుంది. ఓకే, ఇక్కడ డైరెక్ట్ డెమోక్రసీలో సిటిజన్ మాత్రమే చట్టాలను అమలుకి తెస్తాడనమాట. అదే ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఏమవుతుంది అంటే పాలన కోసం ఒక వ్యక్తిని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఓటు వేసి. ఆ విధంగా. డూ యూ నో? మీకు తెలుసా? ఎలక్షన్. The process of choosing a representative is called election. The success of indirect democracy depends on election. They play a key role here. So elections must be free and fair. ఓకే, సో మనందరికీ ఎలక్షన్స్ గురించి బాగా తెలుసు. ఓకే, సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే మనకు కావాల్సినటువంటి రిప్రజెంటేటివ్ని ఎన్నుకునేటువంటి ప్రాసెస్ అన్నమాట ఇది. ఓకే, సో ఇప్పుడు 10 మెంబర్స్లో 8 మెంబర్స్కి ఒక రిప్రజెంటేటివ్ లైక్ అవుతాడు, ఇంకా రిమైనింగ్ 2 పర్సన్స్కి ఇంకొక రిప్రజెంటేటివ్ లైక్ అవుతాడు. కాబట్టి ఈ విధంగా డిస్పషన్స్ ఉండకూడదని చెప్పి నచ్చినటువంటి రిప్రజెంటేటివ్కి ఓటు వేసే ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేశారనమాట. దాని పేరే ఎలక్షన్. సో ఎలక్షన్స్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అవుతాయి? ప్రజల యొక్క నిర్ణయాల మీద. ఓకే, పీపుల్స్ యొక్క డెసిషన్ మీద. సో ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటున్నాం. ఈ ఇండైరెక్ట్ డెమోక్రసీ సక్సెస్ అవ్వాలి అంటే ఎలక్షన్స్ ఇంప్లిమెంట్ అవ్వాలన్నమాట. ఎలక్షన్స్ ద్వారానే ఇండైరెక్ట్ డెమోక్రసీ సక్సెస్ అవుతుంది. సో ఈ ఎలక్షన్స్ కూడా ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలి. ఓకే, సో ప్రలోభ పెట్టకూడదు అండ్ అమౌంట్ ఇచ్చి ఓటు వేయించుకోకూడదు. ఓకే, ఫ్రీ అండ్ ఫేర్గా ఉండాలి. అండ్ ఈ ఎలక్షన్స్లో మెయిన్ రోల్ ఎవరిది అంటే పీపుల్స్ అనమాట. సో దే హ్యావ్ టు టేక్ ఏ ఓన్ డెసిషన్. నెక్స్ట్, రూల్ ఆఫ్ ద మెజారిటీ.
In addition to the representative principle, rule of the majority is one of the key principles in democracy. ఓకే, సో రిప్రజెంటేటివ్ ప్రిన్సిపల్తో పాటు డెమోక్రసీలో ఇంకొక ప్రిన్సిపల్ ఏంటి అంటే రూల్ ఆఫ్ ద మెజారిటీ. ఇప్పుడు మనం మామూలుగా ఏం చెప్పుకున్నాము, ఎలక్షన్స్లో మనకు కావాల్సినటువంటి రిప్రజెంటేటివ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, చూస్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉందని చెప్పాము. సో దానితో పాటు ఎవరికైతే మెజారిటీ ఉంటుందో సో ఆ మెజారిటీలోనే వాళ్ళు విన్ అవుతారు. సో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళ రిప్రజెంటేటివ్ అనమాట. యాజ్ యూ may have noted, the election of the representatives is by a simple majority. This means the one who gets more votes, even it is just by one vote, he or she is elected. Those who vote for the other candidates will have to accept this and abide by the decisions of the majority. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఎలక్షన్స్లో ప్రతి ఒక్క సిటిజన్ ఒక ఓట్ని వేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళే రిప్రజెంటేటివ్గా ఎలెక్ట్ అవుతారు. ఒకవేళ 2 పర్సన్స్కి ఈక్వల్ ఓట్స్ వచ్చినట్టయితే ఆ విధంగా క్యాన్సిల్ అవుతుంది. లేదంటే ఓకే అటువంటివన్నీ జరగలేదులేండి. సో ఏ పర్సన్కి అయితే ఎక్కువ వస్తాయి, ఈవెన్ ఒక ఓటు ఎక్కువ వచ్చినా కూడా ఆ పర్సన్ ఎలెక్ట్ అయినట్టే. సో ఇతర అగెన్స్ట్ నిలబడినటువంటి పోటీదారులు ఉంటారు కదా, సో విన్ అయినటువంటి పోటీదారుకి అపోజ్గా ఉన్నటువంటి పోటీదారులు ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క ఓడిపోవటాన్ని ఒప్పుకొని సో ఇతను రిప్రజెంటేటివ్గా ఉండడాన్ని ఒప్పుకోవాలన్నమాట. అంటే మెజారిటీ డెసిషన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ మోస్ట్ ఓకే Similarly, most decisions of the elected representatives are validated based on the same principle of majority. If a decision is supported by more than half of the members, it will be implemented. Okay, so చాలా వరకు ఏం చెప్పుకున్నాము, మెజారిటీ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఎలెక్ట్ చేసుకున్నటువంటి రిప్రజెంటేటివ్ డెసిషన్స్ కూడా వ్యాలిడేట్గా ఉంటాయి. అంటే తను అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే తన యొక్క డెసిషన్స్కి వాల్యూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే ఆ డెసిషన్ని హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ సపోర్ట్ చేశారనుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గ్యాదరింగ్లో తన యొక్క డెసిషన్ చెప్పాడనుకోండి, సో ఆ గ్యాదరింగ్లో నియర్లీ 20 మెంబర్స్ వస్తే 10 మెంబర్స్ ఒప్పుకుంటే సో ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అయినా కూడా అతని యొక్క డెసిషన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూద్దాము ఫస్ట్ ఫిగర్ని, డెమోక్రసీ. సో డెమోక్రసీలో వచ్చేసి డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంటుంది. డైరెక్ట్ డెమోక్రసీలో మనం చూస్తున్నట్టయితే స్విట్జర్లాండ్ ఉంది. ఇండైరెక్ట్లో వచ్చేసి ఇండియా, యుఎస్ఏ, ఇంగ్లాండ్. ఓకే, దెన్ లాస్ అండ్ రూల్స్ ఓట్స్ ద్వారానే జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ పీపుల్ని లాస్ అండ్ రూల్స్ని మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే తక్కువ జనాభా ఉంది కాబట్టి డైరెక్ట్ డెమోక్రసీని మెయింటైన్ చేస్తున్నారు. అదే ఇండైరెక్ట్ డెమోక్రసీ పరంగా చూస్తున్నట్టయితే సో ప్రజలు ఓట్లు వేస్తారు, ఓట్లు వేసి ఒక రిప్రజెంటేటివ్ని ఎలెక్ట్ చేసుకుంటారు. సో ఆ విధంగా రూల్స్ అండ్ లాస్ అమల్లోకి వస్తాయి. డూ యూ నో, మీకు తెలుసా, ఇన్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ ఉమెన్ అండ్ పీపుల్ ఆఫ్ సమ్ కమ్యూనిటీస్ did not have the right to vote. According to Article 326 of Indian Constitution, all the people who attained a certain age, present 18 years, have right to vote. Universal adult franchise. ఓకే, సో మనకు స్వతంత్రం రాకన్నా ముందు, ఓకే ఇండిపెండెన్స్ కన్నా ముందు భారతదేశంలో మహిళలు కానీ అలాగే ఇతర కమ్యూనిటీస్కి, అంటే కొన్ని డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, సో కమ్యూనిటీస్కి చెందినటువంటి ప్రజలు వీళ్ళకి ఓటు వేసే హక్కు ఉండేది కాదనమాట ఎప్పుడు స్వతంత్రం రాకన్నా ముందు. అండ్ నెక్స్ట్ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా
ఆర్టికల్ 326 మనకి ఏం చెప్తుంది అంటే ఎవరికైతే 18 ఇయర్స్ వస్తాయో వాళ్ళు ఓట్ చేసే హక్కును పొందుతారు అని మనకు తెలుస్తుంది. దెన్ ఓకే, ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుందాం. Example, if there are 20 members in a village panchayat and a proposal is supported by just 11 persons, it will be passed and implemented even if 9 members oppose it. Thus, modern democracies go by the decision of majority. Okay. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఒకవేళ రిప్రజెంటేటివ్ ఒక డెసిషన్ తీసుకున్నాడు అనుకోండి, ఓకే, ఆ డెసిషన్ని కనీసం హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ సపోర్ట్ చేస్తే ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, దెన్ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో ఒకవేళ ఒక విలేజ్ పంచాయతీలో 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 20 మెంబర్స్ ఉన్నట్టయితే రిప్రజెంటేటివ్ ఒక ప్రపోజల్ని ఇస్తాడు. ఆ ప్రపోజల్ని 11 మెంబర్స్ సపోర్ట్ చేశారనుకోండి, ఓకే, 11 మెంబర్స్ సపోర్ట్ చేస్తే ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఓకే, సో ఈవెన్ 9 మెంబర్స్ అపోజ్ చేసినప్పటికీ 11 మెంబర్స్ సపోర్ట్ చేశారు కాబట్టి ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఈ విధంగా మోడర్న్ డెమోక్రసీస్ అన్నీ కూడా డెసిషన్ మెజారిటీ బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. నెక్స్ట్, లెట్స్ డూ. Conduct a model election with the help of your teacher. Observe the process of election. సో ఇక్కడ ఒక ఎలక్షన్ మోడల్ని కండక్ట్ చేయమంటున్నారు. సో ఎలా అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుందో సో ఆ ప్రాసెస్ని కండక్ట్ చేసి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆస్క్ యువర్ పేరెంట్స్ అండ్ ఫైండ్ అవుట్ ద ప్రాబ్లమ్స్ దే అబ్జర్వ్డ్ ఇన్ ద ఎలక్టోరల్ సిస్టమ్ అండ్ ప్రిపేర్ ఏ రిపోర్ట్. డిస్కస్ ఇట్ ఇన్ యువర్ క్లాస్ అండ్ ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మీ పేరెంట్స్ అంతా కూడా ఓటు వేయడానికి వెళ్తూ ఉంటారు. ఓకే, సో ఎలక్టరల్ సిస్టంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేయమంటున్నారు. సో ప్రిపేర్ చేసి మీ క్లాస్మేట్స్తో వీటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. థింక్ అండ్ రెస్పాండ్. హౌ డూ యూ అండర్స్టాండ్ ద రూల్ ఆఫ్ మెజారిటీ ఇన్ ద అబోవ్ కాంటెక్స్ట్? గివ్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మెజారిటీ రూల్, ఓకే, సో మెజారిటీ రూల్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు అని అడుగుతున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం ఒక విలేజ్లో 20 మెంబర్స్ ఉంటే 11 మెంబర్స్ సపోర్ట్ చేస్తారు, 9 మెంబర్స్ అపోజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ 9 మెంబర్స్ అపోజ్ చేసినప్పటికీ కూడా 11 మెంబర్స్ అంటే 9 కన్నా 11 ఎక్కువ కాబట్టి 11 మెంబర్స్ సపోర్ట్ చేశారు కాబట్టి ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఇక్కడ మెజారిటీ దేనికి ఇస్తారు అంటే రూల్ దేని వైపున ఉంటుందంటే దేని వైపు అయితే మెజారిటీ ఉంటుందో దాని వైపే ఉంటుందన్నమాట. నెక్స్ట్, సో ఫార్మ్స్ ఆఫ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఓకే, బేస్డ్ ఆన్ ద రిలేషన్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఇండైరెక్ట్ డెమోక్రసీ ఈజ్ ఆఫ్ 2 types. ఓకే, సో ఇక్కడ లెజిస్లేచర్ అలాగే ఎగ్జిక్యూటివ్. లెజిస్లేచర్ అంటే ఏంటి? డెసిషన్ మేకింగ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ వచ్చేసి డెసిషన్ ఇంప్లిమెంటింగ్ బాడీ. సరే, ఇప్పుడు ఇండైరెక్ట్ డెమోక్రసీలో అగైన్ 2 types ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి పార్లమెంటరీ సిస్టము, ప్రెసిడెన్షియల్ సిస్టము. ఓకే, సో పార్లమెంటరీ సిస్టంలో ఇన్ దిస్ సిస్టమ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెజిస్లేచర్. The executive body is responsible to the legislature. Example, India, Britain. పార్లమెంటరీ సిస్టంలో ఏమవుతుంది అంటే ఈ లెజిస్లేచర్ సిస్టమ్ ద్వారానే ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఫామ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ సిస్టంలో లెజిస్లేచర్ నుండి ఎగ్జిక్యూటివ్ బాడీ ఫామ్ అయి ఉంటుంది. అండ్ సో లెజిస్లేచర్కు రెస్పాన్సిబుల్గా ఎవరు ఉండాలి అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాల్సి ఉంటుంది. సో పార్లమెంటరీ సిస్టమ్ వచ్చేసి ఎవరు ఫాలో అవుతున్నారంటే అంటే ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఎక్కడెక్కడ ఏ కంట్రీస్లో ఉందంటే ఇండియాలో, బ్రిటన్లో ఉంది. సో మెయిన్ ఏంటి అంటే ఇక్కడ ఈ పార్లమెంటరీ సిస్టంలో
లెజిస్లేచర్ ద్వారానే ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో లెజిస్లేచర్కి సంబంధించినటువంటి ప్రతి దానికి కూడా రెస్పాన్సిబుల్ ఎవరి చేతిలో ఉంటుంది? ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉంటుంది. ఇండియా అండ్ బ్రిటన్. Presidential system. In this system, the executive body is not formed from the legislature. The executive body is not responsible to the legislature. Example, USA, Brazil. Okay. సో ఇక్కడ జస్ట్ ఆపోజిట్ టు పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటరీ సిస్టమ్కి ఆపోజిట్గానే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనమాట. అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది లెజిస్లేచర్ బాడీ నుంచి ఫామ్ కాదు. ఒకవేళ ఏదైనా అయిందనుకోండి, లెజిస్లేచర్కు ఎగ్జిక్యూటివ్ బాడీ రెస్పాన్సిబుల్ కాదనమాట. ఈవెన్ యూఎస్ఏ ఇండైరెక్ట్ డెమోక్రసీ అయినప్పటికీ కూడా ఇది ప్రెసిడెన్షియల్ సిస్టమ్ని కలిగి ఉంది. సో ఎగ్జిక్యూటివ్ బాడీ ఎక్కడి నుంచి ఫామ్ అయి ఉంటుంది? లెజిస్లేచర్ నుంచి ఫామ్ అయి ఉంటుంది. సో రెస్పాన్సిబుల్ ఎవరు? లెజిస్లేచర్కు రెస్పాన్సిబుల్ ఎగ్జిక్యూటివ్. కానీ ఇక్కడ అలా లేదు. ఓకే, సో ఇక్కడ నుంచి ఫామ్ కాలేదు, అలాగే రెస్పాన్సిబుల్ కూడా కాదు. ఎక్స్ప్లోర్. అబ్జర్వ్ ద వరల్డ్ మ్యాప్ గివెన్ బిలో అండ్ లిస్ట్ అవుట్ ద కంట్రీస్ దట్ ఆర్ ఫాలోయింగ్ ద పార్లమెంటరీ సిస్టమ్ and the presidential system separately with the help of your teacher. Refer to the world map given at the end of the book. ఓకే, సో ఇక్కడ మనకు ఒక వరల్డ్ మ్యాప్ ఇచ్చారు. ఈ వరల్డ్ మ్యాప్లో కంట్రీస్ అన్నీ ఉంటాయి కదా. ఓకే, సో ఏ కంట్రీ పార్లమెంటరీ సిస్టమ్ని ఫాలో అవుతుంది, ఏ కంట్రీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ని ఫాలో అవుతుంది అని చెప్పి సపరేట్గా మనం ఒక లిస్ట్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు కొన్ని క్లూస్ వాళ్ళే ఇచ్చారు. సో ఈ బ్లూ కలర్లో ఉండేదంతా కూడా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనమాట. అండ్ మనకి ఈ కలర్లో ఉండేదంతా కూడా పార్లమెంటరీ సిస్టమ్. ఓకే, లైక్ మన ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికాలో వచ్చేసి సో డిఫరెంట్ కంట్రీస్ నేమ్స్ అండ్ దాన్ని మెన్షన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం గవర్నమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, గవర్నమెంట్ యొక్క ఆర్గన్స్ తెలుసుకున్నాం, గవర్నమెంట్ టైప్స్ తెలుసుకున్నాం. గవర్నమెంట్ అట్ డిఫరెంట్ లెవెల్స్. సో డిఫరెంట్ లెవెల్స్ వద్ద గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటో చూద్దాం. ఇండియా ఈజ్ ఎ వాస్ట్ కంట్రీ విత్ ఎ హ్యూజ్ పాపులేషన్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ద నీడ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఓవర్ ద కంట్రీ. So the government works at different levels to solve various problems. They are one national level, central government, state level, state government, local level, local government. ఓకే, సో మన భారతదేశంలో ఎక్కువ జనాభా ఉంటుందన్నమాట. ఓకే, సో మన దేశం ఎక్కువ జనాభా కలిగింది కాబట్టి ఎక్కువ జనాభా ఉన్నట్టయితే వీళ్ళ యొక్క అవసరాలు తీర్చాలంటే చాలా కష్టం. ఎందుకంటే సో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని అలాగే వాళ్ళ యొక్క అవసరాలని మనం ఐడెంటిఫై చేయాలన్నా కూడా కష్టం. ఓకే, సో మామూలుగా నీడ్స్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. సో వాటిని ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టం అనమాట. అందుకని చెప్పే గవర్నమెంట్ డిఫరెంట్ లెవెల్స్లో వర్క్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రీలో ఆల్ ఓవర్ పీపుల్కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి తర్వాత వాళ్ళకు మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి డిఫరెంట్ లెవెల్స్లో గవర్నమెంట్ వర్క్ చేస్తుందన్నమాట. నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ గాను, స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ గాను, లోకల్ లెవెల్లో లోకల్ గవర్నమెంట్ గాను వర్క్ చేస్తుంది. ఇన్ ద కమింగ్ చాప్టర్స్ యూ విల్ రీడ్ అబౌట్ ద హౌ ద లోకల్ level government functions, and in the next classes you will learn about how the government functions at the state and central levels. ఓకే, సో ఇప్పుడు మనకు నెక్స్ట్ చాప్టర్లో లోకల్ లెవెల్ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, సో దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో స్టేట్ లెవెల్లో అలాగే సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయో కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుంటాం అన్నమాట. సో ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా
గవర్నమెంట్ యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? నేషనల్ లెవెల్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ గవర్నమెంట్, లోకల్ లెవెల్లో అయితే లోకల్ గవర్నమెంట్. With the help of your teacher, try to know who are the part in the central government and state government. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు పార్ట్గా ఉంటారు? నెక్స్ట్, థింక్ అండ్ రెస్పాండ్. వై డూ వీ హ్యావ్ గవర్నమెంట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్? సో యాక్చువల్గా డిఫరెంట్ లెవెల్స్లో మనకు గవర్నమెంట్స్ ఎందుకు ఉన్నాయంటే, సో ఇండియా ఈజ్ ఎ వాస్ట్ కంట్రీ, ఓకే, కన్సిస్టింగ్ ఆఫ్ హ్యూజ్ పీపుల్, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ డిఫరెంట్ పీపుల్కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండ్ నీడ్స్ ఉంటాయి. సో వీటిని ముందుగా ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టం కాబట్టి మనకు డిఫరెంట్ లెవెల్స్లో గవర్నమెంట్ అనేది వర్క్ చేస్తూ ఉంది. సో గ్లాసరీ. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.